కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము 37 నుండి 41వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతానండి. ఈరోజు నా యజమానుడు నాతో అంటే అబ్రహాము నాతో ఇలా మాట్లాడుతూ, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి ఇచ్చి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి, అనగా రక్త సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడండి అబ్రహాం గారు. నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలెనని నా చేత ప్రమాణము చేయించను అని అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు, అబ్రహాముకు నమ్మిన బంటుగా ఉన్నటువంటి ఎలియాజరు లాబానుతో అంటున్న మాటలు ఇవి. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవిస్తూ ఉన్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి, అండర్లైన్ చేసుకోండి, నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. తల్లి ఇంట నుండి కాదండి, తండ్రి ఇంట నుండి మాత్రమే. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణము విషయంలో నీకు ఇక బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదు అని చెప్పాను. ఇప్పుడు ఎలియాజరు, నువ్వు నా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీవు నా రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళు. వాళ్ళు ఒక పిల్లను నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారా, సరే, ఈ ప్రమాణ విషయంలో నువ్వు ఫ్రీ అయిపోయినట్లే. ఒకవేళ వాళ్ళు పెళ్ళిని ఇవ్వడానికి ఒప్పుకోలేదనుకో, అప్పుడు కూడా నువ్వు ఫ్రీ అయిపోయినట్లే, నీకు ఈ బాధ్యత ఉండదు. కాబట్టి నేను నీకు చెప్పిన విధంగా మాత్రమే నా రక్త సంబంధీకులలో నుండి ఒక పిల్లను తీసుకుని రా అని రక్త సంబంధాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదండి అబ్రహాం గారు. దేవుని ప్రజగా ఉండబోతున్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగం అంతా కూడా ఒక ప్రత్యేకింపబడిన నిష్ట కలిగిన వారై ఉండాలని అబ్రహాం గారికి ఆ ఆలోచన, అంటే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి కొంత భాగము అబ్రహాం గారికి అర్థమైపోయింది. అందుకనే దేవుని ప్రణాళిక చొప్పుననే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అబ్రహాము మనసుకు కనానీ స్త్రీలు ఎవరు కూడా నచ్చలేదు. తన రక్త సంబంధీకులలో నుండి ఒక అమ్మాయిని తీసుకుని రమ్మని తన నమ్మిన బంటైనటువంటి ఎలియాజర్ను పంపించడం జరుగుతుంది. నన్ను అడిగితేనండి, కలిసి ఉంటేనే కలదు సుఖం, విడిపోతే తప్పదు దుఃఖం. నా మాట వినండి. ఆ కలిసి ఉండి కొట్లాడుకునే దానికంటే విడిపోయి సంతోషంగా ఉండటం మేలు కదా, బెటర్ కదా అనుకుంటున్నారు. విడదీయడం సాతాను పని, కలపడం దేవుని పని. మనం దేవుని మీద ఆధారపడి ఉన్నంత కాలం కలిసి ఉంటాం. ఎప్పుడైతే సాతానుతో చేతులు కలుపుతామో మనల్ని కలిసి ఉండనివ్వడు వాడు. ఇది జరగబోతున్నది. చూడండి, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ అంతా కూడా మనకి పురుడు పోసుకున్నది. అంటే దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ పురుడు పోసుకున్నది ఎక్కడ అంటే ఆదికాండము 1వ అధ్యాయం 28లో దేవుడు ఆదామును అవ్వను ఆశీర్వదించెను అనేటువంటి మాట ఉంటుంది. ఇక్కడ ఆదామును అవ్వను ఆశీర్వదించినప్పుడు దేవుడు దగ్గరుండి పెళ్లి చేశాడండి. దేవుడు అంటే ఒక మానవ కుటుంబ వ్యవస్థను, ఒక వివాహ కుటుంబ వ్యవస్థను దేవుడు మన కొరకు తన నిర్ణయం చొప్పున ఏర్పాటు చేసినాడు. ఇదే ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో మీరు ఒకసారి చూస్తే, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ కలిసి ఒక శరీరం అయి ఉంటారు. వీళ్ళు మళ్ళీ పిల్లల్ని కంటారు. ఏమంటే, నా పిల్లలంటే నాకు ఎంత ఇష్టమో, ఎందుకంటే నా రక్తం పంచుకుని పుట్టారు, నా రూపంలో ఉన్నవారు, నా రెప్లికా, నా కాపీ, నా జిరాక్స్ వాళ్ళు, నా ప్రాణంలో ప్రాణం, రక్తంలో రక్తం, మాంసంలో మాంసం. కాబట్టి నాకు వాళ్ళంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఇంటి ఎదురు పిల్లల్ని లేకుంటే ఇంటి పక్కన వాళ్ళ పిల్లల్ని నేను అంతగా ఎందుకు ఇష్టపడి ప్రేమించలేను, క్షమించలేనంటే వాళ్ళు నా రక్తం కాదు కాబట్టి. అందుకనే మన రిలేటివ్స్ అనేటువంటి రక్త సంబంధాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎక్కడ లేని ఒక ఆనందము, ఒక తృప్తి, నా వాళ్ళు అనుకునేటువంటి ఒక 1000 ఏనుగులంత బలం అనే ఒక సామెత ప్రకారం అంటారే, అలా అనిపిస్తుంది అనమాట. దేవుడు ఎప్పుడు కూడా టుగెదర్నెస్ని కోరుకుంటాడు. అంటే ఒక ఐక్యతను కోరుకుంటాడు.
ఈ విషయం మీకు ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తుంది. చూడండి, యెహోవా దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రకారము వెళ్ళెను, లోతు అబ్రహాముతో కూడా వెళ్ళెను. లోతు అబ్రహాముతో కూడా వెళ్ళాడు. టుగెదర్నెస్. ఆదాముకి అవనిచ్చినాడు. టుగెదర్నెస్. ఈ ఐక్యతను గురించి దేవుడు ఎంతగానో ఆలోచిస్తాడు, ఇష్టపడతాడు. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనంలో నోవహు గారి కుటుంబమును గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, నీవును అనగా నోవహుతో మాట్లాడుతూ దేవుడు, నోవహు నీవు, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో అనగా యేసుక్రీస్తు అనేటువంటి రక్షణ ఓడలో ప్రవేశింపవలెను. చూసారా, నోవహు ఒక్కడే నీతిమంతుడుగా ఆ కాలములో కనిపించినప్పటికీ తనను ఒంటరిగా తీసుకుని వెళ్ళక తన భార్యను, 3 కొడుకులని, 3 కోడళ్ళని, మొత్తం 8 మందిని ఈ రక్షణ ఓడలోనికి ప్రవేశించమని దేవుడు చెప్పినాడు. ఐక్యతను కోరుకుంటాడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఐక్యతను కోరుకుంటారు. ఈ ముగ్గురు ఒక్కటే. ముగ్గురు కారు, ముగ్గురు ఒక్కటే. విలక్షణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి డిస్టింక్టివ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి వారు ఈ ముగ్గురు. కానీ ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒక్కరే కాదు, ముగ్గురు ఒక్కటే. మన ఇంట్లో మన పిల్లలు ఎలా ఉండాలో, పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలో పౌలు గారు ఎఫ్సి సంఘానికి రాసిన పత్రికలో చెప్తున్నారు. ఒకసారి చూడండి, 6వ అధ్యాయము 1-4 వచనాల్లో ఇలా ఉన్నది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. చూడండి, వాళ్ళ కాళ్ళ మీద పడి మీరు మొక్కకూడదు, అది తప్పు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు బాగుదువు, ఎక్కువ కాలం బతుకుతావు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి. తల్లిదండ్రులు ఈ రోజున పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే ఒక అడల్ట్ ఈగోతో పెంచుతున్నారు. ఏమ్రా, నేనంటే భయం లేదు, నీకు అమ్మంటే భయం లేదు, పెద్దోళ్ళంటే భయం లేదు, పెద్దోళ్ళంటే గౌరవం లేదు అని గట్టిగా మాట్లాడుతున్నారు. ఇలా గట్టిగా మాట్లాడినప్పుడు ఈ పేరెంట్స్ వాళ్ళకి అంటే పిల్లలకి శత్రువులా కనిపిస్తారు. ఒక అడల్ట్ ఈగోతో మాట్లాడేటువంటి పేరెంట్ని పిల్లలు ఎప్పుడు కూడా శత్రువులాగానే చూస్తారు. మా అమ్మ నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోదు, మా నాన్న నన్ను ఎప్పుడు సరిగా ప్రేమించి ఇష్టపడాడు, ఎప్పుడు తిడుతూ ఉంటాడు, మా అమ్మ ఎప్పుడు కొడుతూ ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్ని కూడా ఇంట్లో జరిగినట్టు చెప్పరు. అప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళకో వాళ్ళ ఫ్రెండ్స్కో ఇంకెవరెవరికో చెప్తుంటారు, కానీ మనకు మాత్రం అసలు చెప్పరు మన పిల్లలు. అందుకనే ఇక్కడ దేవుడు ఈ మాటని పౌలు గారి ద్వారా రాయిస్తూ ఏమంటున్నారు చూడండి, మీరు ప్రభువునందు మీ తల్లిదండ్రులకు భయపడి ఉండండి. అంటే ముందు మీకు దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి. వెన్ యూ క్యాన్ బి గాడ్ ఫియర్డ్ చిల్డ్రన్, యూ విల్ బి సబ్మిటింగ్ యువర్ లైఫ్స్ టు యువర్ పేరెంట్స్. సో సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ ఫస్ట్ అండ్ దెన్ టు పేరెంట్స్. దేవుని భయము మీలో ఉంటే, దేవుని భక్తి మీలో ఉంటే, దేవుడంటే భయం మీకుంటే మీ పేరెంట్స్కి కూడా మీరు భయపడతారు. ఏం భయం అది? ఇలా వణికిపోయేంత భయం కాదు, గౌరవముతో అభిమానముతో వచ్చేటువంటి భయం అది. అంటే మా నాన్నగారిని నేను అవమానిస్తున్నానా, నాన్నగారిని నేను ఇబ్బంది పెడుతున్నానా, ఆయన్ని ఏమన్నా అగౌరవంగా మాట్లాడుతున్నానా అనేటువంటి భయము. మీరు ప్రభువునందు భయము కలిగి ఉన్నవారైతే మీ తల్లిదండ్రులకు కూడా భయపడతారు, గౌరవం ఇస్తారు. దేవుణ్ణి మీరు గౌరవిస్తున్న వారైతే దేవుడు మీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను కూడా మీరు గౌరవిస్తారు. అలాగే తల్లిదండ్రులారా, వీళ్ళకు కూడా ఒక ఆజ్ఞ ఇస్తూ పౌలు గారు, మీరు మీ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టి చేయక, వారికి కోపము రేపక, ప్రభువు వాక్యమునందు వాళ్ళు ఎదిగేలాగా మీరు చేయగలిగితే, దేవుని భయము భక్తి వాళ్ళల్లో ఉండగలిగితే, అప్పుడు మీ ఇంట్లో ఈ గొడవలుండో, సమాధానం ఉంటుందని ఇక్కడ వాక్య రూపంలో చక్కని అర్థం వచ్చేటువంటి మాటలు ఇవి. యోహాను గారు ఒక సువార్త రాసినారు కదండి. ఆయన రాసిన సువార్తలో 13:34 ఒక మాట ఉంటుంది చూడండి. నేను అనగా యేసు ప్రభు మాట్లాడుతూ, మిమ్మును ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలెను అని అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, మీరు నా ఆత్మీయ బంధువులు. రక్త సంబంధం లేదు మీకు మాకు మధ్యలో, కానీ ఆత్మ సంబంధం ఉన్నది. ఆత్మతో మనము ముడివేయబడి ఉన్నాము. ఎవరైతే నన్ను నమ్ముతారో, నాలాగా దేవునికి విధేయులై ఉంటారో,
వారందరూ కూడా పరలోకానికి వచ్చేస్తారు. మనందరం అక్కడ ఉంటామని యేసు ప్రభు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక సంచి కరువు ఇస్తున్నాడు, అంటే ఒక గ్యారంటీని ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఆత్మ సంబంధులైతే కూడా మీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించే వారైతే క్రీస్తు సంబంధులే, అనగా వెలుగు సంబంధులే, అనగా వెలుగు వారసులే, అనగా పరలోక నివాసులే, పరలోక వారసులే మీరందరూ కూడా. కాబట్టి మీరు ఆత్మతో నిండిన వారై యేసు ప్రభువుని మిమ్మల్ని ఎలా అయితే ప్రేమించినాడో మీరు కూడా ఒకరిని ఒకరు అలాగే ప్రేమించుకోవాలి. యేసు ప్రభు ప్రేమలో ఏముంది? క్షమించడం ఉన్నది. మరి మనం క్షమించగలుగుతున్నామా? లేదు. మరి వెంటనే కోపం వస్తుంది మనకి, వెంటనే పిల్లల్ని కొట్టేయాలి, వెంటనే ఒక స్టూడెంట్ని కొట్టేయాలి, వెంటనే ఒక తప్పు చేసినటువంటి ఒక అక్రమదారునో, ఒక ఖైదీనో, ఒక దొంగనో కొట్టేయాలి, ఇష్టం వచ్చినట్టు కొట్టేయాలి. ఎందుకంటే నీ కోపం చల్లారంటే కొట్టేయాలి. మరి యేసు ప్రభు కొట్టించుకున్నాడు, భరించాడు, ఆయన క్షమించాడు, ఆయనను శిక్షిస్తున్న వారిని కూడా క్షమించాడు. అంత ప్రేమ ఆయనకి. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు దేవా అని వాళ్ళ గురించిన సాక్ష్యం కూడా చెప్తూ దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా అప్పుడు కూడా తన రక్తమంతా కారిపోతూ మేకులతో కొట్టబడి, వీపు చీల్చబడి, ముఖం అంతా ఉమ్మివేయబడి, తన ముఖములో మానవ రూపాన్ని కోల్పోయిన విధంగా అంతలా ముళ్ళ కిరీటముతో కొట్టబడి, అంత నొక్కబడి, ఇంత చేస్తే, యేసు ప్రభు మన కోసం ప్రాణాలు పెట్టి ఇంత చేస్తే, ఇది చాలా చిన్న విషయముగా ఈ రోజున లోకంలో మనుషులకు అర్థమవుతుంది. చాలా తప్పండి. వాక్యంలాగా అర్థం చేసుకోవాలంటే మనకు దేవుని అనుమతి కావాలి. తండ్రి అయిన దేవుడు ఒకరిని ఆకర్షించితేనే తప్ప యేసు ప్రభువు ఆయన కుమారుడని, రక్షకుడని, ఆత్మలకు రక్షకుడని, పరలోకానికి తీసుకెళ్లేటువంటి మార్గదర్శి అని ఎవరూ నమ్మలేరని ప్రభువే స్వయం సాక్ష్యం చెప్పినారు. అందుకనే పౌలు గారు కూడా రాస్తూ, రక్త మాంసములు మనల్ని దేవుని లోకానికి తీసుకుని వెళ్ళవు, మనము ఆత్మ రూపంలోనే వెళ్తాము, ఆత్మని ధరించుకుని వెళ్తాము. ఈ ఆత్మను ధరించుకుని వెళ్ళిన తర్వాత నేను నాలాగానే ఉంటాను పరలోకంలో. మీరు నన్ను గుర్తుపట్టవచ్చు. నేను ఒకవేళ వస్తే, ఏమండి, నేను ఇంకా పరిశుద్ధతలో లేను, నేను మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను అందుకని ఎప్పుడు కూడా గ్యారంటీగా లేను. కానీ సిద్ధపడి కలిగి ఉండాలి, మనం మార్చుకోవాలి. వెంటనే రాదు మార్పు. దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి నేను బతుకున్నాను. ఇంకా నేను చేసినటువంటి నా బాల్యపు పాపాలు, నా యవ్వన దశలో నేను చేసిన తప్పులు, నేను చేసిన మోసాలు, నేను ఆడిన అబద్ధాలన్నీ దేవుడు లెక్క పెట్టుకుంటే ఎప్పుడో చచ్చిపోయి ఉండాల్సిన వాడిని. నేను క్షమిస్తా ఉన్నాడు దేవుడు. 40 ఏళ్ళు వచ్చేంత వరకు తెలియదు. ఇప్పుడు నా వయసు 50. 10 ఏళ్ల నుంచి నేను తెలుసుకుంటున్నా. ఇప్పటికి దాదాపుగా 80% నేను మారిపోయాను. ఇంకా 20% ఈ మూలాలు ఉంటాయి కదా, కొన్ని దరిద్రపు మూలాలు ఉంటాయి కదా, ఈ రూట్స్ బాగా బలంగా వెళ్ళిపోయినప్పుడు చెట్టు బాగా బలంగా ఉంటుంది. చెట్టునైతే కొట్టేస్తాం, కానీ ఆ రూట్స్ అన్నీ పైకి పీకాలంటే చాలా కష్టం. అసాధ్యం కాదు, కష్టం అంతే. అసాధ్యాన్ని కూడా మనం సుసాధ్యం చేసుకోగలగాలి దేవుని కొరకు. అందుకనే ఒకవేళ నేను పరలోకంలో వస్తే అక్కడ మీరు నన్ను గుర్తుపట్టవచ్చు. హాయ్ పీటర్, హాయ్ అబ్రహాం, హాయ్ మోసెస్, యేసయ్య గుర్తుపట్టవచ్చు. యేసు ప్రభు నిన్ను పేరుతో పిలుస్తాడు. ఇక్కడ నీ పేరు కోటేశ్వరం అయినా పర్లేదు, నీ పేరు ఫాతిమా అయినా పర్వాలేదు, నీ పేరు రామారావు అయినా పర్వాలేదు, నీ పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి అయినా పర్వాలేదు. మీరు ఎవరైనా సరే మీ పేరును బట్టి తీసుకెళ్ళు పరలోకానికి. నీ హృదయాన్ని బట్టి, హృదయంలో ఉన్న విశ్వాస పరిమాణము చొప్పున మీ స్వనీతిని పక్కన పెట్టి, దేవుని నీతి కారణంగా మీకు దేవుడు మహిమనిచ్చినాడు కదా, కొంత వెలుగునిచ్చినాడు కదా, ఆ కృపాబాహుళ్యము చొప్పున మీరు నీతిమంతులుగా తీర్చబడి అప్పుడే వెళ్తారు మీరు పరలోకానికి. అందుకనే ఈ విషయం గురించి రాస్తూ, ఈ రక్త సంబంధం గురించి రాస్తూ, కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రికలో ఒక స్పష్టత ఇస్తున్నారు. చూడండి, 15వ అధ్యాయము 50వ వచనము. రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొన నేరవు. అయిపోయింది, చెప్పేసినాడు. అంటే నేను మంచివాడినైతే, నేను విశ్వాసినైతే, నేను పరిశుద్ధత కలిగిన జీవితాన్ని గడుపుతున్నట్లయితే ఆశీర్వాదం నాకు వస్తుంది, సమాధానం నాకు వస్తుంది, కృప నాకు వస్తుంది. ఒకవేళ ఇంకా దేవునికి నా మీద కనికరం ఎక్కువైతే కృప వెంబడి కృప నాకు వస్తుంది. ఒకవేళ దేవునికి విరోధంగా నేను పాపం చేస్తుంటే నాకు శ్రమ వెంబడి శ్రమన వస్తుంది. కాబట్టి నాదే ఇదంతా కూడా స్వయం కృతాపరాధమే. ఎవడికి ఆకలి అయితే వాడు తింటే వాడికి కడుపు నిండినట్టుగా, నేను తప్పు చేస్తే నాకు శిక్ష. నేను మంచివాడిని అయితే, నేను విశ్వాసిని అయితే, నా పిల్లలు కూడా విశ్వాసుల గుంపులోకి వస్తారని నేను అనుకోకూడదు. చాలా తప్పది. నేను ఒక్కడనే విశ్వాసిని నా కుటుంబంలో, నా భార్య విశ్వాసురాలు కాదనుకుందాం, నా పిల్లలు కూడా విశ్వాసులు కారనుకుందాము. అలాంటప్పుడు నేను వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు పరలోకానికి వచ్చేస్తారు, వెళ్ళిపోతారని నేను అనుకుంటే ఇది ఒక అపోహ మాత్రమే. ఎవరి కడుపు వాళ్ళదే, ఎవరి ఆకలి వాళ్ళదే, ఎవరి తిండి వాళ్ళదే, ఎవరి తృప్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి పరలోక ప్రవేశం వాళ్ళదే.
అంతేకాని ఒక సంఘ కాపరి చెయ్యెత్తి కన్నీటి ప్రార్థన చేసినంత మాత్రాన ఈ చచ్చిపోయిన తాగుబోతుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. టీవీ సీరియల్స్ చూసినటువంటి ఈవిడ చచ్చిపోయిన తర్వాత ఈయన ప్రార్థనను బట్టి ఆయన రికమెండేషన్ లెటర్ తీసుకొని పరలోకంలోకి ప్రవేశించదు. ఇవి కుదరని పనులు. రక్తమాంసంలో దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్న నేరవు కుదరదు అంటున్నాడు. అంటే మనము ఈ శరీరంతో మనం వెళ్ళాం అక్కడికి. ఈ రక్తమాంసంలో కలిగిన శరీరము పాపముతో నిండిపోయి ఉన్నది. దీంతో మనం అక్కడికి వెళ్ళలేము. నీ ఆత్మీయ జీవితంలో బాగుంటేనే ఆత్మీయ పరలోకంలోకి వెళ్ళిపోతుంది, లేదంటే నరకంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బాగా బతికి పరలోకానికి వెళ్తావో, దేవునికి విరోధంగా బ్రతికి సాతానుతో చేయి కలిపి నరకంలో కాలిపోతావో, యుగ యుగములు అగ్ని ఆరదు పురుగు చావదనే లోకానికి వెళ్ళిపోతావో, నీ ఇష్టం. చాయిస్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. నేను ప్రార్థన కొరకే తలలో జీద్దాం. పరలోకమందున మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. ఈ రక్త మాంసంలో కలిగిన మేము పాపము చేస్తూ పాపపు లోకంలో ఉంటూ లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నాం ప్రభు. మాకు తెలియక పాపాలు చేస్తూ ఉన్నాం ప్రభు. మీకు విరోధముగా పాపము చేస్తూ ఉన్నాం ప్రభు. ఈ చిన్న పాపమే కదా, చిన్న తప్పే కదా, చిన్న అబద్ధమే కదా అనుకుంటున్నారు. కానీ ఈ చిన్న పాపములు రాత్రిపూట చీకట్లో ఎవరికి కనపడకుండా తిరిగేటువంటి ఎలకలు ఎంత ప్రమాదకరమైనటువంటి డ్యామేజ్ని చేస్తాయో అంత పెద్ద పాపాన్ని మాకు తీసుకుని వస్తాయని చెప్పని మేము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రభు. ఎంతోమంది క్రైస్తవులుగా ఉంటున్నప్పటికీ, వాక్యంలో నిలబడుతున్నప్పటికీ, నీ వాక్యపు వెలుగులో నడుస్తున్నామని అనుకుంటున్నప్పటికీ, ఆరాధనకు వస్తున్నప్పటికీ, వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా సాతాను ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు మమ్మల్ని నెట్టేసి అపరిశుద్ధత కలిగిన జీవితాన్ని మేము గడపాలనే వాడు మమ్మలను హింసిస్తూ ఉన్నాడు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది అయితే బైబుల్ చదవాలని తెరవగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ప్రార్థన చేయాలని కళ్ళు మూయగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంతోమందికి ఉన్నది. మా అందరినీ కూడా ఈ చీకటిలో నుంచి బయటకు తీసుకుని రండి. మా అవిశ్వాసాన్ని బాగు చేయండి. అపరిశుద్ధత నుంచి మేము బయటపడేటువంటి మార్గాన్ని మాకు చూపించండి ప్రభు. మీరే మాతో ఉండి సదాకాలం మాతో ప్రయాణం చేసి మమ్మల్ని నడిపించమని, మా ఆత్మలు మీ లోకానికి రావడానికి కావాల్సిన సమస్త అర్హతలను మేము సంపాదించుకునే విధంగా మాకు సహాయం చేయమని నీ ప్రియ కుమారును మా ప్రియ రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.